హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఒక సమ్మర్ స్పెషల్ రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. అదేంటంటే మెంతికూర పెరుగు పచ్చడి. దీనికోసం నేను పెద్ద మెంతికూరను తీసుకున్నాను. అయితే రెసిపీలోకి వెళ్ళిపోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. ఇక మెంతికూర యొక్క ఉపయోగాలు చూసుకుంటే దీనికున్న బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదండి. మెంతికూర డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. ఇది బ్లడ్లో ఉన్న హై షుగర్ను తగ్గిస్తుంది. తర్వాత ఇది హై కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. ఆడవారిలో పీరియడ్స్ టైంలో వచ్చే పెయిన్‌ని కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. మెంతులు పౌడర్ చేసుకొని తలకు ప్యాక్ లాగా వేసుకుంటారని మనందరికీ తెలుసు. అలాగే ఈ మెంతి కూరని మనం ఆహారంలో చేర్చుకున్నట్లయితే మన జుట్టుకి మరియు చర్మానికి కూడా చాలా మంచిది. మంచి గ్లో అనేది వస్తుంది. ఇప్పుడైతే ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజులో కట్ చేసినవి. తర్వాత 2 ఎండుమిర్చి తీసుకున్నాను. తర్వాత కొన్ని కరివేపాకు ఆకుల్ని తీసుకున్నాను. తర్వాత ఒక 5 పచ్చిమిర్చి సన్నగా ఘాట్లు పెట్టుకొని తీసుకున్నాను. తర్వాత ఒక పెద్ద మెంతికూర కట్ట తీసుకొని దాని ఆకుల్ని తీసుకొని ఇలా శుభ్రం చేసుకున్నాను. పెద్ద ఆకులు ఉంటే దాన్ని కొంచెం చిన్నగా కట్ చేసుకోండి. నేను కూడా వాటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్లో పెరుగు తీసుకొని దాన్ని మెత్తగా చిలికి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఈ పెరుగు క్వాంటిటీ అనేది మనం తీసుకున్న మెంతికూర క్వాంటిటీకి కొంచెం ఎక్కువగా ఉండాలి. అప్పుడే ఈ పెరుగు పచ్చడి టేస్టీగా ఉంటుంది. తర్వాత స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకున్నాను. దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాయి మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకున్నాను. తర్వాత కొన్ని ఆవాలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. తర్వాత మనం తీసుకున్న మీడియం సైజులో కట్ చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. తర్వాత ఈ ఆనియన్స్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. మరి దీన్ని బ్రౌన్ కలర్లో డీప్గా వేయించాల్సిన పని లేదండి. ఇది పెరుగు పచ్చడి కాబట్టి ఈ ఆనియన్స్ని లైట్గానే వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలను ఇలా తుంచి వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలని కొంచెం రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను. తర్వాత దీనిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు వేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఒకసారి బాగా పసుపు వేగే వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అలాగే కొన్ని కరివేపాకు ఆకుల్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని అంతటిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇందులో కారం యాడ్ చేయట్లేదండి. మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ అవసరమైనంత మట్టుకు మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇవి ఆయిల్లో ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతికూరను యాడ్ చేస్తున్నాను. మెంతికూరను వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఈ మెంతికూరని బాగా వేయించుకుంటున్నాను. ఇలా స్పూన్తో కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదండి. మొత్తం అయిపోయిన తర్వాత పెరుగు యాడ్ చేసుకునే ముందు సాల్ట్ యాడ్ చేసుకుంటాను. ఇలా మెంతికూర కొంచెం మగ్గిన తర్వాత దాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, మెంతికూర చక్కగా మగ్గిపోయింది. ఇలా మెంతికూరలో ఉన్న నీరంతా పోయి ఇది చక్కగా పొడి పొడిగా ఫ్రై అయ్యేటట్లు మనం దీన్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోవాలి.
తర్వాత దీన్ని ఒక 5-10 నిమిషాల వరకు చల్లారనిచ్చాను. తర్వాత దీనిలో ఒక స్పూన్ పింక్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మన టేస్ట్‌ని బట్టి. తర్వాత దీన్ని ఒక స్పూన్‌తో బాగా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగానే చిలికి పెట్టుకున్న పెరుగును ఇందులో యాడ్ చేస్తున్నాను. పెరుగుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా చిక్కని మజ్జిగలాగా వేసుకుంటున్నాను. పెరుగు యాడ్ చేసుకొని ఒకసారి దీనంతటిని బాగా కలుపుకోవాలి. వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. అంతేనండి. ఎంతో ఈజీ అయిన సింపుల్‌గా తయారు చేసుకునే మెంతికూర పెరుగు పచ్చడి రెడీ అయింది. ఇది సమ్మర్‌లో మన బాడీలో ఉన్న హీట్‌ని తగ్గించి చలువ చేస్తుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ల రూపంలో నాకు తెలియజేయండి. మరొక హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. ప్లీజ్ స్టే ట్యూన్ టు మీ జెస్సీతో.